కొంచెం సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగమేలు చేసి పొమ్మనుటయే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన మహానుభావుడు ఎన్నో సూక్తులు, ఎన్నో నీతి నియమాలు, ఎన్నో ఈ సమాజానికి అందించినటువంటి మహనీయుడు వేమన, మర్చిపోలేము. సమాజంలో ఉన్నటువంటి ఏది మంచి చెడు అన్నిటికీ సమాజాన్ని వడగట్టిన వాడు వేమన. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటయే చాలు అని చెప్పినాడు. ఎప్పుడో ఒకప్పుడు నీకు హాని చేస్తుంటాడు ఎవడో, వాడు ఎక్కడో వాడికి వీలు కాని చోట నీకు చిక్కుంటాడు. అవసరమైతే నువ్వు వాడిని కొట్టచ్చు, తిట్టచ్చు, అవసరమైతే చంపేసే సమయంలో అటువంటి వీలున్న పరిస్థితుల్లో వాడు నీకు చిక్కుతాడు. చిక్కినంత మాత్రాన వాడిని కొట్టకూడదు. కొడితే వాడు దుర్మార్గుడు, నువ్వు దుర్మార్గుడు కింద లెక్క. కాబట్టి వాడు చేసిన తప్పని తెలుసు నీకు, ఆ తప్పు నువ్వు చేయకుండా వాడికి పొసగ మేలు చేసి పొమ్మనుటయ్యే చాలు. వాడికి మేలు చేసి పంపిస్తే వాడు ఎంతో గొప్పవాడు అవుతాడు. ఎంత తెలివి తక్కువగా పనిచేసినాం, ఇంత మహానుభావుని మనం కొడుతుమే తిడుతుమే అని వాడు ఎంతో నీతిని నేర్చుకుంటాడు. కాబట్టి అందుకే చెప్పినాడు, ఇంకో పద్యం కూడా ఉంది, ఉపకారికినుపకారము విపరీతముగాదు చేయ, అపకారికనుపకారము నెపమెన్నగా చేయువాడు నేర్పరి సుమతి. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడం గొప్ప కాదు, అపకారికి అపకారం చేయడం గొప్ప కాదు. అపకారికి వాడిని చెడు ఎంచకుండా వాడిని శుభ్రంగా మేలు చేసి పంపిస్తే కీడు చేసిన వాడికే మేలు చేయడం మంచిది అని చెప్పినారు. కాబట్టి మేలు చంపదగిన వాడు మన చేతి తిక్కినాడని వాడిని చంపకూడదు, వాడికి మేలు చేసి పంపాలి. అపకారం చేసినాడని వాడికి అపకారం చేయకూడదు, వానికి కూడా మేలే చేయాలి. అది మంచివాడి యొక్క లక్షణాలు. అటువంటి వాడు ఎప్పుడైనా రాణిస్తాడు, ఎప్పుడైనా ఒక విశిష్టమైన వ్యక్తిగా, పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తిగా విరాజిల్లుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండడానికే ప్రయత్నం చేయాలని నా యొక్క మనవి.